అల్లూరి జిల్లా జీకేవీధి మండలం పెదవలసలో కాఫీ రైతుల 9వ రోజు రిలే నిరాహార దీక్ష. రైతుల పక్షముగా పాల్గొన్న ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. మన కొడుకు లేదు, నా ఇద్దరు కూతుళ్ళంతా పెళ్ళిళ్ళు అయిపోయి దాన్ని పెట్టుకొని అలా బతుకుతున్నాను. ఇప్పుడు అది కూడా పోయింది, నేను ఎలా బతకాల. నా పేరు కంకుపాటి నాగరత్నం. హైవే రోడ్డు బాధితులం. కాఫీ రోడ్డు మా కాఫీ తోటలు పోతున్నాయి, చాలా నష్టపోతున్నాము. ఎన్ని సర్వేలు చేశారండి, సర్వేలు చేసి మాకు హామీ అదే మాకు నష్టపరిహారం వేస్తానని లేదు సార్. అది దానికి మాకు 9వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నామండి. దానివల్ల మాకు దానిపైన ఆధారపడి ఉంది. మా జీవన నిబంధం దానివల్లే మాకు ఆదివాసుల ఐక్యత. హైవే రోడ్డు కారణంగా కాఫీ తోటలు కోల్పోయిన రైతులకు, హైవే రోడ్డు కారణంగా కాఫీ తోటలు కోల్పోయిన రైతులకు, కాఫీ తోటలు కోల్పోయిన రైతులకు నువ్వు పట్ట ఉన్న వాళ్ళది రాసిరా, బంజారు కూడా రాసిరా? బంజారు కూడా ఉన్నాయి సార్. ఫారెస్ట్ ఉంది, అందరూ లిస్ట్ లో ఉన్నారు వాళ్ళంతా. ఇదేమొచ్చి సార్, ఇప్పుడు బంజర్ అయినా ఫారెస్ట్ అయినా లేకపోతే గ్రామకంఠమైనా మీ స్వాధీనంలో ఉన్న వాళ్ళు ఎవరు నష్టపోయినా పేర్లు రాయించుకోండి. అది రాయించుకోండి. దానికి కూడా ఒక లెక్క ఉంటుంది, ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి ఏంటని. ఇది ఏపీఎఫ్డిసి హార్టికల్చర్ నుంచి సర్వే చేసింది సార్. ఆల్రెడీ చింతపల్లి నుంచి అయితే చిన్నగడ్డ నుంచి పెద్దగడ్డ వరకు సర్వే చేసి వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయింది సార్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. అయితే ఇప్పుడు మా రైతుల పరంగా వీళ్ళకు సబ్ కలెక్టర్ వారు అప్పగిచ్చాక రైతులకు ఈ విధంగా 35 years వరకు ఎలివేషన్ చేశారు సార్. దీన్నే మేము అడుగుతున్నాం. దీని ప్రకారంగా మా రైతులు ఇస్తే న్యాయం జరిగిన వాళ్ళు, న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇప్పుడు ఏం రకం ఇవి? సాండ్రమనా లేకపోతే అరాబికా? ఎస్పై ఉన్నది. ఇంకా రబస్టా ఉన్నదా? అదేలే అరబిక్. ఎన్ని సంవత్సరాలు వయసు ఎంత ఈ తోటలు? అదే పెరగడం కాదు, వేసి నెల ఇది 10-15 సంవత్సరాల నుంచి కూడా మొక్కలు 2004 నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి సార్ ఇవంతా కూడా. అంటే ఇప్పుడు 15-16 సంవత్సరాలు వయసు ఉన్న మొక్కలు ఇప్పుడే బాగా మంచి క్రాప్ తో ఉన్నాయి సార్. బిఫోర్ లాస్ట్ ఇయర్ సార్, ఇప్పుడు ఏదైతే జీసీసీ ప్రకటించిందో 330 రూపాయలు మా రైతులకి అందరు కూడా లబ్ధి చేకూరింది సార్. ఏనాడు కూడా మేము కాఫీ పంట ఇంత రేట్ ఎప్పుడు చూడలేదు సార్. అప్పుడు కొనేటాలు లేరు, చూడడం లేదు కదా, కొనేటాలు లేరు. అప్పుడు ఇన్ని తోటలు కూడా లేవు, ఇంతమంది రైతులు లేవు. మీరు కాఫీ మొక్కలు వేస్తే ఇల్లు ఇస్తేనే కాఫీ మొక్కలు వేసిన వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి అప్పుడు పెంకులు ఇస్తే కాఫీ తోటలు వేసేటోళ్ళు, సిల్వర్ మొక్కలు వేసేటోళ్ళు. ఏది కాఫీ బోర్డు కాదు, కాఫీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగొచ్చి